సో మనం లాస్ట్ థర్స్డే లాగానే ఈరోజు కూడా గురుతత్వంతో కలిసి ధ్యానం చేద్దాం. ముఖ్యంగా దత్తగురు అయినటువంటి శ్రీ గురుడి యొక్క తత్వాన్ని తెలుసుకుంటూ మనలో ఆ తత్వం ఎలా వ్యక్తం అవుతూ ఉంది, ఎలా నిగూఢంగా ఉంది, మన యొక్క అసెన్షన్కి, మన యొక్క జీవన గమనానికి ఎలా సహాయపడుతుందో ఒకసారి చూసి, అదేవిధంగా మనం అసెండ్ కావడానికి ఆ యొక్క శక్తి మనలో ఎలా ప్రచోదనం అవుతూ ఉందో గమనిస్తూ ధ్యానం చేద్దాం మాస్టర్స్. సో మనం లాస్ట్ వీక్ మనలో ఇచ్చ, జ్ఞాన మరియు క్రియాశక్తుల రూపంలో ఎలాగా ఈ త్రిగుణాత్మకమైనటువంటి, త్రిగుణాలకు అతీతమైనటువంటి బ్రహ్మ చైతన్యం మనలో ఎలా నిక్షిప్తమైంది అనేది మనం గమనించాం. త్రిగుణాలకు అతీతమైనటువంటి శక్తి త్రిగుణాల రూపంలో మనలో వ్యక్తమవుతున్నటువంటి తత్వం ఇడా, పింగళ, సుషుమ్న నాడుల రూపంలో మనం దశాంగుళం అంటే 7 చక్రాలు, 3 త్రిగుణాలు అంటే 3 నాడుల రూపంలో, దశాంగుళం రూపంలో ఈ గురుతత్వం మనలో ఎలా వ్యాపించిందో మనం చూసాం మాస్టర్స్. సో ఇప్పుడు దత్తాత్రేయ స్వామి గురించి మనం గమనిస్తే 3 శిరస్సులు ఉన్నాయి అని చెప్తాం. 3 శిరస్సులు దేనికి సంకేతం అంటే మళ్ళా మనలో ఉన్నటువంటి సత్వరజ స్తమో గుణాలకు సంకేతం. అంటే వాటిలన్నిటినీ ఆధీనపరుచుకున్నటువంటి తత్వం అని చెప్పచ్చు. సో వాటిలన్నిటినీ ఆధీనంలో పెట్టుకొని మనకు అసెన్షన్కి కావాల్సినటువంటి పరమతత్వాన్ని పొందడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి తత్వం అని చెప్పచ్చు. అలాగే ఇంకా అంటే నాన్ యోగిక్ పరంగా మనం మాట్లాడితే, అంటే ధ్యాన పరంగా కాకుండా మనం మాట్లాడితే, స్వామి ఎప్పుడూ కూడా 3 లోకాలకు తన యొక్క అనుగ్రహాన్ని 3 శిరస్సుల ద్వారా ప్రసరింప చేస్తూ ఉంటారని అర్థం. అంటే మనలో ఉన్నటువంటి దైవీ గుణాలకి, మానవ తత్వానికి, మనలో ఉన్నటువంటి దానవ గుణానికి. అంటే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, కలియుగం వచ్చిన తర్వాత స్టార్టింగ్ లో ఈ అసురులు, రాక్షసులంతా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వెళ్ళి, వీరందరికీ ఎక్కడ ఉంది భూమి మీద స్థానం అంటే, భూమి మీద ప్రత్యేకమైనటువంటి స్థానం ఎక్కడా లేదండి. వారందరూ కూడా మనిషి శరీరధారి అయి ఉన్నప్పుడు మనిషిలో దైవత్వానికి వ్యతిరేకంగా వారి యొక్క భావనలని, మానవుడి యొక్క భావనల్ని ఆవహించి ఉండవలసింది అని చెప్పినారు. అంటే మన మనసు ద్వంద్వత్వానికి కారణం. కొన్నిసార్లు మనం దైవిక పరమైనటువంటి లక్షణాలతో ఉంటాం. అంటే ప్రేమ, జాలి, దయ, సంతోషకరమైనటువంటి పరిస్థితి, ప్రశాంతంగా ఉంటాం. సో ఇలాంటి లక్షణాలని దైవికమైనటువంటి పరులకు సహాయం చేయటం, సో మనది ఉన్నది వేరే వాళ్ళకు షేర్ చేసి తీసుకోవటం, మనం ఒక్కరే స్వార్థంగా ఆలోచించకుండా, అంటే కొన్ని దైవికమైనటువంటి లక్షణాలతో ఉంటాం. అలాగే మానవపరమైనటువంటి లక్షణాలతో ఉంటాం. మన యొక్క దైనందిన కార్యక్రమాలు, అరిషడ్ వర్గాలకు లోబడి మనం జీవిస్తూ ఉంటాం. అలాగే ఈ రెండింటిని డామినేట్ చేసి మనం కొన్ని కోపము, తాపము, భయము, భీతి, బాధ, సో వాట్ నాట్ మిగిలిన కొన్ని అసురీ లక్షణాలు కూడా మనలో ఉంటాయి. ఒకసారి ఈ పని చేయొద్దు ఉంటుంది దైవశక్తి, ఆ పని చేయంటుంది. అంటే ఆ పని చేసిన ప్రమాదం అని మానవ తత్వం చెప్తూ ఉంటుంది. కానీ అంటే జీవుడికి 2 తెలుస్తూ ఉంటాయి. ఆ జీవతత్వమే ఒక తల, అంటే జీవుడికి ప్రతీక, అంటే మానవుడికి ప్రతీక ఒక తల. మనలో ఉన్నటువంటి దైవిక అసురీ శక్తులకు ఇంకా 2 తలలు మనం ప్రతీకగా చెప్పుకోవచ్చు. అంటే మనలో ఉన్నటువంటి 3 తత్వాలకు, దైవిక, మానవిక, అసురీ తత్వాలకు ప్రతీకగా మనకు 3 శిరస్సులు కూడా చెప్పచ్చు. ఇచ్చ, జ్ఞాన, క్రియాశక్తులు ఎలాగో అలాగే త్రిగుణాలకు ప్రతీక,
మనలో ఉన్న తత్వాలకు ప్రతీక కూడా 3 శిరస్సులు ధరించి ఉన్నారు. వాటికి అతీతమైన తత్వం గురుతత్వం అని మనం తెలుసుకోవడానికి ఇది సింబాలిజం అనమాట. 3 శిరస్సులు ఉండడానికి స్వాములు. కానీ ఇక్కడ ఒక్క విషయం మాస్టర్స్, ఇక్కడ 6 చేతులు ఉంటాయి అని చెప్తాం. అంటే మనం 6 ఋతువులు కిందకి చెప్పుకోవచ్చు. మన శరీరంలో జరిగేటువంటి అంటే 6 ఋతువుల్లో ప్రతి ఋతువులోనూ మనలో మార్పులు అనేటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. శారీరకమైన మార్పులు. అంటే అంతర్గతంగా కొన్ని సెల్స్ చనిపోవటం, కొత్త సెల్స్ రావటం, మెటబాలిజం చేంజ్ అవుతూ ఉండటం, మన శ్వాస చేంజ్ అవుతూ ఉండటం, నెంబర్ ఆఫ్ శ్వాసలు మారుతూ ఉండటం, ఋతువుల పరంగా జరుగుతూ ఉంటుంది. ఇది అంతర్గతంగా జరుగుతూ ఉంటుంది. దీనికి ప్రతీక ఈ 6 చేతులు చెప్పొచ్చు. సో అలాగే స్వామి చుట్టూ కూడా 4 జాగిలాలు ఉన్నాయి. అంటే మనకు 4 జాగిలాలు అంటే 4 కుక్కలు అని చెప్తాం కదా. ఇవి మామూలుగా ఏం చెప్తారు, 4 కుక్కలు వేదాలకు సంకేతం అని చెప్తారు. కరెక్ట్ కదా. లేదంటే 4 యుగాలకి, కాలాలకి సంకేతం అని చెప్పొచ్చు. కానీ మనం ధ్యానపరంగా ఏం తెలుసుకోవాలి అంటే ఈ 4 వాటికే కాదండి చిహ్నంగా మనం పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటువంటి వాక్కులు మనలో ఒక మనిషిగా అంటే ఒక మానవుడు యోగిగా మారినప్పుడు మనలో ఉండేటువంటి వాక్కు యొక్క శక్తి అసెన్షన్ బాటలో ఉంటుంది, పెరుగుతూ పోతూ ఉంటుంది మాస్టర్స్. అంటే మొదట మనం వైఖరి శక్తిని కలిగి ఉంటాం. అదే మనం చెప్పాం కదా, మనం కూడా శ్యామల శక్తితో అంటే సరస్వతి శక్తితో మనం ధ్యానం చేసినప్పుడు మనలో ఆ వైఖరి శక్తి అనేది, సమ్మోహన శక్తి అనేది పెరుగుతుంది. వీ కెన్ అట్రాక్ట్ ఆల్ ఎర్త్లీ ఆర్ వరల్డ్లీ బీయింగ్స్, అందరినీ కూడా మనం సమ్మోహనపరచొచ్చు. అటువంటి వాక్ శక్తి మనలో ఉద్భవం అవుతుంది మానవుడు. అలాగే ఇంకా అంటే మనలో ఆధ్యాత్మిక ఛాయలు పెరిగే కొద్దీ, మనలో ఆ చైతన్యం పెరిగే కొద్దీ ఏమవుతుందంటే మధ్యమ వాక్కు పెరుగుతుంది. మన వాక్కు వైఖరి శక్తి నుంచి మధ్యమకు పెరుగుతుంది. అలాగే పశ్యంతి పరా, అంటే పరా అంటే 13th డైమెన్షన్ లో ఉండేటువంటి ఆది పరాశక్తి తత్వాన్ని, ఆ వాక్కును కూడా మనం వెళ్ళగలిగేటువంటి స్థితికి వెళ్తాం. అలాంటి వాక్కును మనం మాట్లాడగలుగుతాం. మన వాక్యే పరాశక్తి మాట్లాడినచ్చినట్టు అవుతుంది అనమాట. ఓకే మాస్టర్స్. సో ఇది 4 జాగిలాలకు సంబంధించిన విషయం. సో వాటి గురించి మనం మళ్ళీ ఇన్డెప్త్ గా నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాము. ఇక్కడ చూసారంటే దీన్ని సిరియస్ స్టార్ సిస్టమ్ అనేసి చెప్తారు. దీన్నే వాళ్ళు వెస్ట్రన్ టెర్మినాలజీలో వాళ్ళు ఏమంటారంటే డాగ్ స్టార్ అనేసి చెప్తారు. ఒరాయన్కి సిరియస్ ఎంత దూరంలో ఉంది ఇక్కడ మనం చూడొచ్చు, ఒరాయన్ కాన్స్టలేషన్ కి. సో ఇది మన సూర్య మండలానికి దక్షిణంగా ఉంటుంది అనమాట ఈ సారమేయం. అందుకే సారమేయ అంటే కుక్క, అంటే జాగిలాన్ని సారమేయ అంటారు ఋషులంతా కూడా. మన సాంస్క్రిట్ టెర్మినాలజీలో సారమేయ మండలం, శనివారంలో సారమేయ మండలం అంటే కుక్కకు సంకేతం అనమాట. అంటే సారమేయ మండలం లేదంటే డాగ్ స్టార్ అంటారు. అది సిరియస్ స్టార్ సిస్టంలో సెంటర్లో ఉండేటువంటి స్టార్ సిస్టమ్ ని డాగ్ స్టార్ అనేసి చెప్తారు అనమాట. సెంటర్లో ఉండేదాన్ని డాగ్ స్టార్ అంటాం. దీనికి మూల పురుషుడు అంటే ఈ సిరియస్ స్టార్ సిస్టమ్ కి మూల పురుషుడు ఎవరు అంటే దత్తాత్రేయ స్వామి అని చెప్తారు. కానీ ఈ సిరియస్ స్టార్ సిస్టము మనకి ఏమిటి సంబంధం అంటే మన సూర్యమండలం అంటే మన యొక్క గెలాక్సీలో ఉన్నటువంటి భూమండలానికి గురు తత్వం వచ్చేసి ఈ సిరియస్ నుంచే వచ్చింది. అదే దత్తాత్రేయ మండలం, అదే దత్తాత్రేయ స్వరూపం. భూమి మీద దత్తాత్రేయ స్వామి గురువుగా రావటానికి కారణం మన యొక్క భూగోళానికి ఈ యుగంలో ఆయననే గురుతత్వం అనమాట. అంటే భూమి మీద ఉన్నటువంటి ఈ సోలార్ సిస్టంలో ఉన్నటువంటి అన్ని జీవులు అసెన్షన్ బాట పట్టడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని వాళ్లకు అందించటానికి వచ్చినటువంటి మార్గదర్శకమైనటువంటి రూపం అదనమాట. అందువలన గురు స్వరూపం. కాబట్టి మనం సారమేయ మండలం గురించి మాట్లాడుతున్నాం. అది కుక్క రూపంలో ఉంటుందని చెప్తా ఉన్నాం, డాగ్ స్టార్ రూపం అనేసి చెప్తా ఉన్నాం. ఇన్ని విషయాలు మనం తెలుసుకుంటా ఉన్నాం. అలాగే మనకు తల్లిగా వ్యవహరించేటువంటి ఒక
సెలెస్టియల్ అంటే స్టార్ సిస్టమ్ ఉంది. దాన్నే మనం ప్లెయిడియన్స్ అంటాం. వాళ్ళే మనకు డిఎన్ఏని షేర్ చేస్తుంది. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, మనం డిఎన్ఏ క్లాస్ చేసుకున్నప్పుడు దే హావ్ షేర్డ్ దేర్ డిఎన్ఏ. అదే కృత్తికా నక్షత్రం, తల్లి స్థానం అనమాట. అలాగే సప్తర్షి మండలం ఉంది. మనం సప్తర్షులు తెలుసు కదా, అంటే యుగ యుగాలను బట్టి సప్తర్షులు మారుతూ ఉంటారండి. సో ఈ యుగంలో ఉన్నటువంటి సప్తర్షి మండలం మనకు తండ్రిగా వ్యవహరిస్తుంది అనమాట. తల్లి, తండ్రి, గురువు. సో వీళ్ళ ముగ్గురి ద్వారానే మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని మనం చేరుకోగలుగుతామని చెప్పటానికి ప్రతీక ఈ విషయం అనమాట. ఒకటి, ఈ భూమండలానికి అంటే ఈ సోలార్ సిస్టంలో ఉన్నటువంటి ఈ భూమండలానికి తల్లి స్థానంలో ప్లెయిడియన్స్ ఉన్నారు, తండ్రి స్థానంలో సప్తర్షి మండలం ఉంది, గురు స్థానంలో సిరియస్ స్టార్ సిస్టమ్ ఉంది. దాన్నే మనం శారమేయ మండలం అంటాం. దానికి అధిపతి, ఆ శారమేయ మండలాధిపతి అయినటువంటి దత్తాత్రేయ తత్వమే ఈ భూమి మీద ఉన్నటువంటి శ్రీ గురు తత్వం. అది మనం నవ అవతారాలు అనొచ్చు, ఎన్నో అవతారాలు ఉన్నాయి. 16 అవతారాలు దత్తాత్రేయ స్వామి ఉన్నాయి. మనం శ్రీపాద శివలు స్వామి చరిత్ర చదివినప్పుడు చూస్తాం. అలాగే ఎన్నో రూపాల్లో స్వామి భూమి మీద తిరుగుతూనే ఉన్నారు. వివిధ సాంప్రదాయాలలో, వివిధ మతాలలో కూడా స్వామి జన్మలు తీసుకున్నారు. కర్ణాటకలో ఒక ప్లేస్ ఉంది, చిక్మంగళూరు అనే ప్లేసు. అక్కడ బుడాయంగిరి అనేసి ఒక ఉంది. ఇప్పటికీ మొన్నటి వరకు కూడా కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. సో బుడాయంగిరి అనేటువంటి ఒక గురువు గారు, ఆయన ముస్లిం మతంలో వచ్చినారు. ఆయన సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి. ఆ కొండపైన ఆయన ధ్యానం చేసినారు. ఆయనకు చాలా మంది ముస్లిమ్స్ శిష్యులు ఉన్నారు. వాళ్ళంతా కూడా అక్కడే యోగత్వం పరతత్వాన్ని పొందినారు. కానీ అక్కడ దత్త పాదుకులు ఉన్నాయి మొదటి నుంచి కూడా. అంటే దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి ప్లేస్, అంటే హిందువులకు ముఖ్యమైన ప్లేస్. మొన్న ఫైనల్ గా చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు అది హిందువుల వైపు ఇవ్వబడింది. ఆ మెయింటెనెన్స్ అంతే, అందరూ చేసుకోవచ్చు. ఇప్పటికీ అక్కడ జాతర జరుగుతుంది. వాళ్ళ టైంలో వాళ్ళు చేసుకుంటారు, వీళ్ళ టైంలో వీళ్ళు చేసుకుంటారు. సో వండర్ఫుల్ ప్లేస్, చిన్న గుట్టలాగా ఉంటుంది అక్కడ. చాలా వండర్ఫుల్ ప్లేస్ అది చెప్పాలంటే. కాబట్టి స్వామి ఎన్ని రూపాల్లో ఉండారో, ఎన్ని రూపాల్లో ఈ గురుతత్వం భూమండలం పైన వ్యక్తమవుతుందో మనకు తెలియదు అనమాట. సో ఇప్పుడు మనం గమనించినామంటే 4 జాగిలాలు ఎందుకు ఉన్నాయనేది మనకు అర్థమైంది. సో నెక్స్ట్ ఏంట్రా అంటే స్వామివారి చేతిలో శంఖం అనేది ఉంది. ఇక్కడ చూడండి, నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, ఫిజికల్ బాడీని క్రమబద్ధీకరించి డిసిప్లైన్ లో పెట్టి అసెన్షన్ కు సహాయపడేది శని భగవానుడు అని చెప్పినాను. తర్వాత సూక్ష్మ శరీరాన్ని బిల్డ్ చేయడానికి, అంటే అసెన్షన్ కావడానికి కావలసినటువంటి శారీరక దారుఢ్యాన్ని ఇచ్చేది శని భగవానుడు. ఆర్డర్లో పెడతాడు ఆయన. తర్వాత వీనస్ అప్పచెప్తాడు, అంటే శుక్రగ్రహానికి అప్పచెప్తాడు. అంటే మనం ధ్యానం చేస్తూ ఉండే కొద్ది ఏమవుతుందంటే మన ఆస్ట్రల్ బాడీ, అంటే ఎథరిక్ బాడీ అంతా కూడా వీనస్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. శుక్రాచార్యులు వారి, అంటే శుక్రాచార్యుల అధిపతిగా ఉన్నటువంటి గ్రహం వీనస్ కంట్రోల్. అంటే హీ విల్ బిల్డ్ ద ఆస్ట్రల్ బాడీ ఫర్ ద అసెన్షన్ ప్రాసెస్ అనమాట. సో శంఖం ఇక్కడ 2 పదాలు ఉంటాయి. శం అంటే శని భగవానుడి యొక్క బీజం, శని గ్రహ బీజం. శంఖం ఒత్తుక, ఖం కదా. ఒత్తుక అంటే మనకు తెలిసిందేమంటే ఒత్తుక ఖం గురుతత్వానికి సంకేతం వస్తుంది. శంఖం అంటే శని భగవానుడు ఇచ్చేది, అంటే శరీరంలో ఉన్నటువంటి పంచేంద్రియాలు కావచ్చు, మనస్సు, అలాగే శరీర అవయవాలు, వీటిలన్నింటినీ ఆర్డర్లో పెట్టి డిసిప్లైన్ గా తయారు చేసి అసెన్షన్ కు సహాయపడేటటువంటి తత్వం సెం. మనం ఇంతకుముందు కూడా మనం ఒక ధ్యానం చేసాం, SAM సెం, అంటే మూలాధారంకి యాక్టివేషన్ కోసం ఒకసారి ధ్యానం చేసాం. సెం అనేటువంటి సౌండ్ తో మనం కనెక్ట్ అయ్యి, సో ఇక్కడ సెం అనేటువంటి బీజాక్షరం అందుకు ఉపయోగపడుతుంది. అలాగే ఖమ్ అనేటువంటి బీజాక్షరం శంఖం కదా, 2 అక్షరాలు ఉన్నాయి కాబట్టి జీవుని యొక్క వికాసం, అంటే మన యొక్క సెల్ఫ్ రియలైజేషన్ కోసం సహాయపడుతుంది. కాబట్టి ఈ శంఖం అనేది ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి శరీర తత్వాన్ని ఆత్మతత్వంగా మార్చడానికి సహాయపడుతుంది. ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు ప్రహ్లాదుడికి జ్ఞానం ఇవ్వడానికి స్వామి ఏం చేస్తున్నారు, నరసింహస్వామి ఆయన శంఖం తీసి ఆయన తల మీద పెట్టాడు. అప్పుడు ఆయన ఆత్మ జ్ఞానం కలిగింది, ఆయనలో కుండలిని రైజ్ అయింది. అలాగే
మనం ఈయన గురించి చెప్పుకుంటాం. ధ్రువుడు చిన్న పిల్లవాడు. 5 ఏళ్ల పిల్లవాడు. 5 ఏళ్ల పిల్లవాడికి మహావిష్ణువు దర్శనం ఇచ్చినప్పుడు, అప్పుడు కూడా ఆయన అదే పని చేస్తున్నారు. శంఖం తీసి ఆయనకి ఎట్లా స్తోత్రం చేయాలో తెలీదు గదా! చిన్న అబ్బాయి గదా! ఎప్పుడైతే ఆయన శంఖం తీసి ఆయన తల మీద పెట్టినాడో, ఆయన బాడీలో ఉన్నటువంటి ఇంద్రియాలు గావచ్చు, శరీరం కావచ్చు, మనస్సు గావచ్చు, ఒక అలైన్‌మెంట్‌లోకొచ్చి ఆయనలో బ్రహ్మతత్వం వ్యక్తం అవ్వడం అనేది జరిగింది. అంటే కుండలిని యాక్టివేషన్ లెక్కొచ్చి ఆయనలో దశ మహావిద్యలు వ్యక్తం అవ్వడం మొదలుపెట్టాయి. అప్పుడు అద్భుతమైన స్తోత్రం చేసినాడు నారాయణుడి గురించి. సో, ఇప్పుడు అర్థమైంటది. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్, యోగిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ శంఖం. ఎందుకు ధరించుంటారు అనేది. అంటే ఇవన్నీ మన శరీరంలోనే ఉన్నాయి మాస్టర్స్. అలాగే చక్రం ఉందిక్కడ. చక్రం దేనికి సంకేతం? కాలచక్రం. సో, మనం సోల్ కాంట్రాక్ట్ రాసుకొని వచ్చినాం గదా! నేనిది చేస్తాను. నాకిలాంటి ప్రాబ్లమ్స్ రావాలి. నేనిది ఫేస్ చేస్తాను. ఈ ఛాలెంజ్ ఫేస్ చేస్తాను. ఇవంతా మన సోల్ ప్లాన్‌లోనే ఉన్నాయి. సో, మనం మన జీవితంలో జరిగేటియన్నీ గూడా అంటే దాన్ని బట్టి మన యొక్క కాలచక్రం అనేది నిర్ణయించబడుతుంది. మన యొక్క ఆయుష్ నిర్ణయించబడతది. మనం ఫేస్ చేసేటువంటి ప్రతి ఇన్సిడెంట్‌కి సంబంధించినటువంటి టైం అనేది ఏర్పరచబడతది. బట్ ఇదంతా కంట్రోల్ చేసేదెవరు? మనలో ఉన్నటువంటి దత్తాత్రేయ తత్వమే కంట్రోల్ చేస్తా ఉంటది. కాలానికి అతీతుడు, కాలాతీతుడు. అందుకే కాలాగ్ని శమన దత్తుడు అంటాం స్వామిని. సో, కాలాన్ని శమింపజేసి మనల్ని అనుగ్రహించేటువంటి తత్వం. అంటే మన యొక్క ఆత్మతత్వాన్ని తెలియజేసి, మనకు ఎటువంటి ఆటంకాలు రాకుండా, కాలానికి అతీతంగా మనల్ని తయారు చేసేటువంటి తత్వం చక్రాల రూపంలో మన లోపలనే ఉంది. సప్త చక్రాల రూపంలో మన లోపలనే ఉందని కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే మాస్టర్స్. అలాగే ఇప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి చూద్దాం. ఇక్కడ గద ఉంది గదా! గద చూడండి. గదను రివర్స్ చేసి పెడితే ఎలా ఉంటుంది? ఇది తల, శిరస్సు. ఇది వెన్నుపూస. మొండెంలాగా ఉంటుంది గదా! సో, ఇప్పుడు మనకు అర్థమైపోతుంది. అంటే తలలోను, అలాగే మొండెంలోనూ ఉన్నటువంటి జ్ఞానము ప్రతీకగా ఇది తెలియజేస్తుంది. అంటే తలలో ఎన్ని చక్రాలుంటాయి మనకి? 2 చక్రాలుంటాయి. ఒకటి సహస్రారము, ఇక్కడొచ్చేసి ఆజ్ఞ. ఇక్కడొచ్చేసి ఈడ నుంచి మొండెమనుకుంటే, ఈ ప్రదేశం నుంచి మనం మొండెమనుకుంటే ఏమైతుంది? సో, ఇక్కడ విశుద్ధ ఉంటుంది. కింద మిగిలిన 5 చక్రాలు ఉంటాయి. ఇక్కడ మూలాధారంతో ఎండ్ అయితది. సో, మనలో ఉన్నటువంటి మేరుదండానికి, శిరస్సుకి అంటే మనలో ఉన్నటువంటి జ్ఞాన తత్వానికి, జ్ఞానం యొక్క ప్రవాహానికి 7 చక్రాలు ఎలా ఉన్నాయి అనే దానికి సంకేతమే ఈ యొక్క గద. అంటే మనలో గద, అంటే మనలో ఉన్నటువంటి మదాన్ని అణిచివేసేటువంటి తత్వం. కాబట్టి మనలో ఉన్నటువంటి మదాన్ని అణిచివేసి జ్ఞానాన్ని అందించేటువంటి తత్వానికి ప్రతీకగా ఈ గదను మనం రివర్స్ చేసి చూపిస్తే అదే మనకు కనపడుతుంది. ఓకే మాస్టర్స్. అలాగే ఇక్కడ కమండలం ఉంది. కమండలంలో ఏముంటుంది? జలం ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఎలా తీసుకోవాలంటే మనలో ప్రవహించేటువంటి ప్రాణశక్తి అంతా కూడా ఈ కమండలంలో ఉంటుంది. ఈ కమండలము అంటే దాంట్లో ఉన్న ప్రాణశక్తి. అంటే మనలో ప్రవహిస్తున్నటువంటి ప్రాణశక్తి ఆయన కంట్రోల్‌లోనే ఉంటుంది. సో, మనలో ఉన్నటువంటి పంచ ప్రాణాలు, అలాగే దాని యొక్క ఉప ప్రాణాలు, వాటి యొక్క ఉప ప్రాణాలు. ప్రాణాపాన, వ్యాన ఉదాన సమాన. అలాగే ధనంజయ, కిర్క ఇలా మనం చెప్పుకుంటాం కదా! ఆ వాయువులన్నిటిని శక్తులన్నిటిని ప్రాణవాయువులకి ప్రతీకగా 10 అమ్మవారి యొక్క శక్తులన్నీ ఉన్నాయి. మరి వాళ్ళంతా ఎవరి కంట్రోల్‌లో ఉన్నారు? మరలా కూడా మనలో ఉన్నటువంటి గురుతత్వం అంటే సుషుమ్న నాడిలో ప్రవహిస్తున్నటువంటి బ్రహ్మ, వజ్రిని, చిత్రనాడి వాటి యొక్క కంట్రోల్‌లోనే ఉన్నది అని తెలియజేసుకుంటాం. దానికి ప్రతీకగా కమండలం పట్టుకుంటాం. అలాగే ఇక్కడ మనం త్రిశూలం చూసినామంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి. జ్ఞానశక్తి అంటే సుషుమ్న కింద మధ్యలో ఉండేది. ఇదొచ్చేసి ఇది ఇడ, ఇది పింగళ, మధ్యలో ఉండేది సుషుమ్న. వీటికి ప్రతీకగా మళ్ళా కూడా ఇదే నిలుస్తుందన్నమాట. అలాగే ఇక్కడ మనకు జపమాల చూపిస్తా ఉన్నారు. కానీ కలియుగంలో ఉపాసించాల్సిన పర్టిక్యులర్ అవతారం, రూపం అంటే ఏమంటే ఇక్కడ ఈ బీడ్స్ రూపంలో ఇక్కడ భిక్షా పాత్ర అనేది ఉంటుంది. సో, మనకు దత్తావతారాల్లో అందులో మాక్సిమం ఒక
మాణిక్య ప్రభు తప్పించి మిగిలిన, అంటే నాకు కరెక్ట్ గా తెలియదు కానీ మాణిక్య ప్రభు గారు తప్పించి మిగిలిన అన్ని దత్తావతారాలు భిక్షకు వెళ్ళేవాళ్ళు మాక్సిమం. అంటే వెళ్ళి పాపులర్ గా ఉన్నవాళ్ళు స్వామి సమర్థ, నరసింహ సరస్వతి వాళ్ళు కొంచెం తక్కువ, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా భిక్ష తీసుకునేవాళ్ళు. ఈవెన్ ఇప్పటికీ చెప్తారు దత్తాత్రేయ స్వామి 3 చోట్ల భిక్ష చేస్తారు అని చెప్తారు. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క భిక్ష తీసుకుంటారు అని చెప్తారు. 3 ప్రదేశాలు, కొల్హాపూర్ ఒకటి, పిఠాపురం ఒకటి, సహ్యాద్రి పర్వతాల దగ్గర ఇంకో ప్లేస్ ఏదో చెప్తారు అనమాట. సో ఎందుకు ఆ భిక్షా పాత్ర అంటే మన బాడీలో దైవిక శక్తి ఉంది. త్రిగుణాలు ఉన్నాయి కదా, మనం చెప్పాం కదా, మానవుడు ఉన్నాడు, దానవుడు ఉన్నాడు, దైవం ఉంది. ఈ 3 నుంచి వచ్చేటువంటి ప్రకంపనను బ్యాలెన్స్ చేసి వాటి నుంచి, అంటే దానవుల నుంచి వచ్చేటువంటి దుష్ట ప్రకంపనలను సరైన ప్రకంపనలుగా మార్చడం, ట్రాన్స్మిట్ చేసే దానికి ప్రత్యేకంగా ఈ కలెక్టర్ అనేది, అంటే భిక్ష ఏం చేస్తాం, స్వీకరించేదానికి, అంటే మనలో ఉన్నటువంటి దుష్ట సంకల్పాలన్నింటినీ స్వీకరించడానికి ప్రతీకగా ఇక్కడ భిక్షా పాత్ర ధరించి ఉంటారు అని చెప్తారు. అంటే భిక్షా పాత్ర, గద, శూలము, శంఖము, చక్రము, కమండలము, 4 శారమేయాలు, గోవు, వీటిల్ని కలిగినటువంటి రూపాన్ని మాత్రమే కలియుగంలో ఆరాధించాలి అని చెప్తారు. ఎందుకంటే భూమి పైన అసెండ్ కావడానికి ఈ యుగంలో, కలియుగంలో ఉపయోగపడేది ఓన్లీ 1 ప్రిన్సిపల్, అన్కండిషనల్ లవ్. అందుకే గురువు ఎప్పుడు శిక్షించడు మాస్టర్, శిక్షణనిస్తాడు. అందుకే ఈ స్వరూపాన్ని మనం పూజించాలా, లేకపోతే ధ్యానించాలా, లేదంటే దీని గురించి జ్ఞానం అన్నా తెలుసుకోవాలా అని చెప్తారు. ఆ జ్ఞానంతో అన్నా బ్రతకాలా, ధ్యానం అన్నా చేయాలి. ఈ రెండిట్లో ఏదైనా సరే, జ్ఞానికి ధ్యానం అవసరం లేదు, నీకు ఆ అవగాహన ఉన్నప్పుడు అవసరం. సరే, ఫైనల్ గా ధేనువు, ఇది చాలా ఇంపార్టెంట్. గోమాత, కామధేనువు అని చెప్తాం. అంటే ఎప్పుడు కూడా హీఈస్ ప్రొటెక్టింగ్. ఈ గురుతత్వం, సృష్టి యొక్క స్వరూపం అయినటువంటి ఈయన ఎవరిని కాపాడుతున్నాడు, తను చేసినటువంటి సృష్టిని కాపాడుతున్నాడు. అంటే క్రియేషన్ ఈజ్ నథింగ్ బట్ ధేనువు. ధేనువు అంటే మన యొక్క శరీరం. ఈ శరీరాన్ని కాపాడుతూ ఉండేది ఏంది, త్రిగుణాత్మకమైనటువంటి సుషుమ్న, ఇడా, పింగళ నాడి రూపంలోనూ మనలోనే ఉంది. సో ఇన్ని యొక్క ప్రతీకలు ధరించి మనలోనే ఉన్నారనమాట స్వామి. సో దానికి ఒకటి మనం క్రియేషన్, మన యొక్క శరీరాన్ని కాపాడు. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్, మన శరీరంలో జరిగేటువంటి అన్ని బయోకెమికల్ రియాక్షన్స్ ను రెగ్యులేట్ చేసేటువంటి శక్తికి ఈయనకు ప్రతీక. అంటే ఈ అన్ని జీవక్రియలకు ప్రతీక ధేనువు. ఎందుకంటే ఆ జీవక్రియల ద్వారానే మనలో సంతృప్తి కలగడానికి, ఏదైనా సరే, ఇప్పుడు భోజనం చేస్తున్నాం, డైజెస్ట్ కావాలా, కొన్ని హార్మోన్స్ రిలీజ్ కావాలా, లేదంటే కొన్ని డైజెస్టివ్ ఎంజైమ్స్ రిలీజ్ కావాలా, ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు, మనలో ఉన్నటువంటి డైజెస్టివ్ గ్లాండ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సాటిస్ఫాక్షన్, సంతోషం, కోపం, మనలో ఉన్న అన్ని ఎమోషన్స్ కి కారణమైనటువంటి రసాలన్నిటిని ప్రొడ్యూస్ చేసేటువంటి గ్రంథుల్ని ధేనువులు అంటారు. అంటే వీటిలన్నిటికీ, అంటే మనలో ఉన్న ప్రతి అణు పరమాణుని, ప్రతి ఎమోషన్ని, ప్రతి ప్రకంపనని, ప్రతి వైబ్రేషన్, అందుకే నేను చెప్పింది వైబ్రేషన్స్ అన్నిటి కలెక్ట్ చేస్తాడు ఇక్కడ. కానీ ఆ వైబ్రేషన్స్ ని ట్రాన్స్మిట్ చేసి మనల్ని హ్యాపీగా ఉంచగలిగేటువంటి ప్రతి రూపము, ప్రత్యేకమైనటువంటి దైవశక్తి మనలో ప్రసారం అవుతున్న దాని ప్రతీక దత్తాత్రేయ తత్వం. ఓకే మాస్టర్స్, మనం స్వామితో శారమేయ మండలం యొక్క చైతన్యంతో మనం జాయిన్ అయ్యి కనెక్ట్ అయ్యి మనం ధ్యానం చేద్దాం. ఒక 5 నిమిషాల పాటు మనం ధ్యానం చేద్దాం మాస్టర్స్. క్లోజ్ యువర్ ఐస్, క్లాస్ప్ యువర్ ఫింగర్స్, క్రాస్ యువర్ లెగ్స్. 3 దీర్ఘమైన శ్వాసలు తీసుకోండి. కాంతిని శ్వాసించండి. ఇప్పుడు అందరం బిగ్గరగా సోల్ మంత్రం చెప్పుకుందాం. నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, నేను దైవిక ప్రేమను,
నేను దైవిక సంకల్పాన్ని, నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూప కల్పనను ఈ ఆత్మానుభవ స్థితిలో మన యొక్క పర్సనల్ టీమ్ యాక్టివేషన్లోకి తీసుకుని వద్దాం. కమాండ్ 1221, కమాండ్ 1221, కమాండ్ 1221, కమాండ్ PB Stardust, కమాండ్ PB Stardust, కమాండ్ PB Stardust, కమాండ్ 771, కమాండ్ 771, కమాండ్ 771. మనందరం ఒక సర్కిల్లో కూర్చొని ఉన్నాం. మనందరి తలలపైన సిరియస్ స్టార్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఆస్ట్రల్ క్రిస్టల్ పిరమిడ్ ఫామ్ అయినట్టు గమనించండి. ఆ చైతన్యానికి సంబంధించినటువంటి క్రిస్టల్ పిరమిడ్ యొక్క కింగ్స్ ఛాంబర్లో కూర్చొని ధ్యానం చేస్తున్నాం. హృదయపూర్వకమైనటువంటి భక్తి భావంతో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ప్రార్థన చేసుకుంటూ మనం శ్రీ గురు దత్తాత్రేయ స్వామిని ఆహ్వానించుకుందాం. ఆయనకు సంబంధించినటువంటి అన్ని అవతారాలు, భూమి మీద ఏవే అవతారాలు వచ్చినాయో అవతారాలన్నిటినీ కూడా హృదయపూర్వకమైనటువంటి భక్తి భావంతో ఆహ్వానిద్దాం. మనందరి సోల్ స్టార్ చక్రాస్ ద్వారా ఆ అన్ని చైతన్యాలకు ఏకస్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామి యొక్క చైతన్యంతో, ఆత్మ చైతన్యంతో మన సోల్ స్టార్ చక్ర ద్వారా కనెక్ట్ అవుతూ ధ్యానం చేస్తూ ఉన్నాం. అద్భుతమైనటువంటి బంగారు వర్ణపు కాంతి మన యొక్క సోల్ స్టార్ చక్ర ద్వారా మనలోకి ప్రసారం అవుతూ మనలో ఉన్న అన్ని చక్రాలలోకి, అన్ని శారీరక వ్యవస్థల, అవయవాలు, జీవ కణాలలోనికి, భౌతిక, ప్లాస్మా, ఏతరిక, ఆస్ట్రల్ మరియు నిమ్న మానసిక శరీరాల్లోనికి, అలాగే ఆనందమయ, మనోమయ, విజ్ఞానమయ, ప్రాణమయ, అన్నమయ కోశాలలోనికి, 14 మెరిడియన్ ఛానల్స్ లోనికి, 32 బార్ పాయింట్స్ లోనికి, మన యొక్క మెదడు కణజాలలో 32 బార్ పాయింట్స్ ఉంటాయి. వాటిల్లోనికి మన యొక్క ఆత్మ చైతన్యం ఆవహించినటువంటి అన్ని ఎంటిటీస్ లోనికి విస్తృతంగా ఈ చైతన్యం ప్రసారం అవుతున్నట్టు గమనించండి. 2,72,000 ప్రాణ నాడుల్లోని కూడా ఈ శక్తి ప్రసారం అవుతూ ఉంది. వాటిలన్నిటినీ శుద్ధి చేసి హీల్ చేస్తున్నట్టు గమనించండి. పూర్తి ఎరుకతో ధ్యానం చేద్దాం మాస్టర్స్. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః.
गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः ॐ लोकाध्यक्षाय विद्महे खाराध्यक्षाय धीमहि तन्नो कूर्मः प्रचोदयात् निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः ఓకే మాస్టర్స్, ఈ సారమేయ మండలం సిరియస్ స్టార్ సిస్టము మన యొక్క సూర్య మండలానికి, అంటే మనం ఉన్నటువంటి గెలాక్సీకి దక్షిణం వైపు ఉంది యూనివర్స్ లో. కాబట్టి ఇదే దత్తాత్రేయ స్వరూపాన్నే మనం దక్షిణామూర్తి రూపంగా కూడా కొలుచుకుంటాం మాస్టర్స్. అంతే, దక్షిణామూర్తి వేరే, లేకపోతే హయగ్రీవ తత్వం వేరే, లేదంటే శ్రీ గురు దత్తాత్రేయ స్వరూపం వేరు కాదు. ఉన్నది ఒకటే గురుతత్వం. ఆ గురు రూపిణి అయినటువంటి అమ్మతత్వమే ఇన్ని రకాలుగా వ్యక్తమైంది ఈ భూమండలం పైన. మన యొక్క అసెన్షన్ విత్ ఫిజికల్ బాడీ ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఇన్ అక్వేరియన్ ఏజ్. మనం ఇప్పుడు ఉన్నటువంటి కాలం 2160 సంవత్సరాలు. ఇంకా మనం మరలా మానవ జన్మలు ఎత్తినా కూడా డెఫినెట్ గా ఈ టైంలో నాకు తెలిసి మాక్సిమం అందరూ కూడా ఫిజికల్ బాడీస్ తోనే అసెండ్ అయిపోతారు. సో అందుకోసం ఇంత ప్రణాళిక అనేది భూమి మీద జరపబడుతుంది. ఎంతో గురువులు వారు పైలోకాల నుంచి వచ్చి భూమి మీద జన్మలు తీసుకొని మనల్ని ఉద్ధరించడానికి సహాయం చేస్తున్నారు. ఓకే మాస్టర్స్, మనం ఆ పరమ చైతన్యమైనటువంటి మూల చైతన్యమైనటువంటి శ్రీ గురు దత్తాత్రేయ స్వామికి, వారి యొక్క అవతార స్వరూపాలకన్నిటికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి పాదాలకు మనం శిరస్సు వంచి మరొక్కసారి మన యొక్క నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ వారి నుంచి సెలవు తీసుకుందాం. మనందరి భౌతిక, ప్లాస్మా, ఎథరిక్, యాస్ట్రల్ మరియు నిమ్న మానసిక శరీరాల చుట్టూ సిల్వర్ స్పైక్ ప్రొటెక్షన్ ఏర్పడింది. మనందరి తలల పైన, ఇంటి పైన, భూగోళం పైన ఇంద్రధనుస్సు వర్ణం కలిగినటువంటి కాంతి ప్రసారం అవుతుంది. మనందరి శరీరాలు మదర్ ఐసిస్ యొక్క పింక్ ఎగ్ ప్రొటెక్షన్ లోకి తీసుకురాబడ్డాయి. ఆర్కేంజిల్ మైకెల్ పర్సనల్ గా తన యొక్క బ్లూ కలర్ క్లాన్ ని మనందరికీ కూడా ఇండివిజువల్ గా తొడుగుతున్నారు. ధ్యానం తర్వాత కూడా మనకు ఈ కోట్ అనేది మనకు రక్షణ కల్పిస్తుంది మాస్టర్స్. ఈ చైతన్యం
దత్త చైతన్యం మనలోకి ఏదైతే ప్రసారమైందో ఇట్ ఈస్ ఎమనేటింగ్ ఫ్రమ్ అవర్ బాడీస్. మన శరీరాల నుంచి ఆ బంగారు వర్ణపు కాంతి మన ఇల్లంతా వ్యాపిస్తున్నట్టు గమనించండి. మన ఊరంతా వ్యాపిస్తూ ఉంది, ఈ భూగోళం అంతా వ్యాపిస్తున్నట్టు గమనించండి మాస్టర్స్. ఈ చరాచర జగత్ అంతా కూడా ఈ దత్త చైతన్యాన్ని యొక్క స్పర్శను పొంది వాటిలో కూడా అసెన్షన్ కావలసినటువంటి పరివర్తన జరుగుతున్నట్టు గమనించండి. భూమాతతో పాటు మనం అందరం కూడా భూమి మీద ఉన్న చరాచర జగత్ అంతా కూడా అసెండ్ అవ్వడానికి ఇది సహాయపడాలని కోరుకుందాం. మరొక్కసారి గురు దత్తాత్రేయ స్వామికి, మూల చైతన్యమైనటువంటి ఆ స్వరూపానికి హృదయపూర్వకటువంటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ వారి నుంచి సెలవు తీసుకుందాం. నెమ్మదిగా 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా కళ్ళు తెరిచి మీ అరచేతులు మాత్రమే చూడండి మాస్టర్స్, పక్కన ఎక్కడ చూడకండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మాస్టర్స్. గుడ్ నైట్.